తర్వాత వైరాగ్యం వచ్చేసిందండి. ఈ నగలన్నీ ఇంత సంపాదించాం అయిన తర్వాత ఆవిడ ఒక్క నగ కూడా పెట్టుకోలేదు, ఒక్క బంగారపు ఇది కూడా పెట్టుకోలేదండి. వైరాగ్యం వచ్చేసింది ఆవిడ. ఇంత సంపాదించాం, ఇంత చేసి ఏం చేసుకుంటాం అన్న దీంట్లో వచ్చేసింది ఆవిడ. చూశారు మీరు లాస్ట్ దీంట్లో చూస్తే ఒక పైట అలా కప్పుకుని ఉంటారు తప్ప మిగతా అడావిడ ఏమీ లేదు. ఆ సుధాకర్ పెళ్లితోటి మొత్తం దిగిపోయిందండి ఆవిడకి. అదే రైట్. అప్పుడు దాకా అంత సంపాదించి అంటే జనరల్గానంటే హీరోయిన్స్గా చేసిన వాళ్ళకి తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి. ఆలోచించి నేను ఏదో మహాకోటీశ్వరుని అవ్వాలని ఇదిగే ఉండదండి వాళ్ళకి. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ప్రజెంటేషన్స్ ఇస్తారు వాళ్ళు ఈవిడికి ఏది ఇస్తే మనకు బాగుంటుందని చెప్పేసి బంగారం ఇస్తూ ఉంటారు, చీరలు ఇస్తూ ఉంటారు, బహుమతులు ఇస్తూ ఉంటారు, ఎన్నో ఇస్తూ ఉంటారు. అవన్నీ యాక్సెప్ట్ చేయాల్సిందే. అదే చెప్పి ఆవిడ కోర్టులో కేసు నుంచి బయటపడింది ఆవిడ. ఏది చెప్పి నేను 140 పిక్చర్స్లో టాప్ మోస్ట్ హీరోయిన్గా చేసి సంపాదించుకున్న గిఫ్ట్లు అవన్నీ నాకు వచ్చినాయి, నా సంపాదన ఇది అని చెప్పి కేసులోంచి బయటపడ్డారు ఆవిడ. ఒక్క సుబ్రహ్మణ్య స్వామి కేసే అది బయటకు రాలేదు ఆవిడ దాంట్లోంచి. ఏది 800 కేజీలు వెండి, 38 కేజీలు బంగారం, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బాక్సులు అండి ఆవిడ. అంటే ఈ గిఫ్ట్లకి లెక్కలు ఉండవు కదండి. ఇప్పుడు వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలనుకుంటారంటే రాజకీయ నాయకులు, ఎస్పెషల్లీ జయలలిత గారిని ఎలా ఇంప్రెస్ చేయాలనుకుంటారంటే ఈ బంగారపు ఇది ఇచ్చి అవి ఇచ్చేస్తూ ఉంటారు కదా. అవి నిజంగా కూడా గిఫ్ట్లే. అన్యాయంగా సంపాదించాల్సిన అవసరం ఆవిడకి లేదు లెక్క ప్రకారం చెప్పాలంటే. ఇచ్చేదంటే ఎంజీఆర్ గారు వారసురాలు ఆవిడ. ఒక రకంగా చెప్పాలంటే ఆవిడకి 140 సినిమాలు అంటే చాలా టాప్ మోస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఆవిడ.